తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పాత పాలసీలను మార్చటం మనం చూస్తూ ఉంటాం. కానీ సీఎం విజయ్ మాత్రం తమిళనాడు ప్రజల ఆత్మగౌరవంగా 5 దశాబ్దాలుగా భావిస్తున్న ఒక సెంటిమెంటును అలాగే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అదే ద్విభాషా విధానం. అసలేంటి ద్విభాషా విధానం? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని మరియు పిఎంశ్రీ పథకాన్ని విజయ్ ప్రభుత్వం ఎందుకు అంత గట్టిగా వ్యతిరేకిస్తోంది? ఈ ఒకే ఒక్క నిర్ణయం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? దీనివల్ల తమిళనాడు విద్యార్థులకు లాభమా నష్టమా? వీటన్నింటి వెనుక ఉన్న అసలు నిజాలను చారిత్రక ఆధారాలతో సహా ఈ వీడియోలో క్లియర్గా విశ్లేషిద్దాం. విషయంలోకి వెళితే తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ రాజమోహన్ తాజాగా ఓ ప్రెస్ మీట్లో అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమైపోయిన 2 భాషల విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు ఆయన. తమిళనాడులోని అన్ని పాఠశాలల్లో కేవలం 2 భాషలను మాత్రమే బోధిస్తామని చెప్పారు. మంత్రి రాజమోహన్ మాటల్లోనే చెప్పాలంటే ద్విభాషా విధానం అనేది కేవలం తమిళనాడు ప్రభుత్వ పాలసీ మాత్రమే కాదు, అది మా తమిళగ వెట్రికజగం పార్టీ ప్రాథమిక సిద్ధాంతాల్లో ఒకటి అని. రాష్ట్రం ఈ ద్విభాషా విధానాన్ని మున్ముందు కూడా అనుసరిస్తుందని చెప్పడంలో మాకెలాంటి సందేహాలు లేవు అని ఆయన చాలా పవర్ఫుల్గా ప్రకటించారు. దీని అర్థం ఏంటంటే మాతృభాషగా తమిళాన్ని గౌరవిస్తూ చదువుకోవటం, అంతర్జాతీయంగా లేదా బయటి ప్రపంచంతో సమాచార మార్పిడి కోసం ఇంగ్లీష్ను మాత్రమే వాడటం. ఈ 2 కాకుండా 3వ భాషను రాష్ట్రంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని విజయ్ ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది. అసలు తమిళనాడులో ఈ 2 భాషల విధానం ఈ రోజు రేపో మొదలైంది కాదు. దీని వెనుక దాదాపు 58 ఏళ్ల సుదీర్ఘమైన ఉద్వేగభరితమైన చరిత్ర ఉంది. మనం కొంచెం వెనక్కి వెళితే 1968వ సంవత్సరంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ద్రవిడ ఉద్యమ మేధావి సిఎన్ అన్నాదురై కేంద్ర సర్కార్ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయని ఆయన అసెంబ్లీలో ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ రోజుల్లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాలు తమిళనాడు రాజకీయ స్వరూపాన్నే మార్చేశాయి. ఆ సెంటిమెంట్ ఎంత బలంగా నాటుకుపోయిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అటు డిఎంకే కావచ్చు, ఇటు ఏఐడిఎంకే కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్ టీవీకే కావచ్చు, ఈ భాషా విధానాన్ని మాత్రం ఎవరూ మార్చడానికి సాహసించలేదు. దీన్ని వాళ్ళు కేవలం ఓ పాలసీలా చూడరు, తమ తమిళ సంస్కృతి సంప్రదాయాలకు ఆత్మగౌరవానికి రక్షణ కవచంగా భావిస్తారు. అందుకే సీఎం విజయ్ కూడా ప్రజాబాహుల్య సెంటిమెంట్ను గౌరవిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సరే, ఇప్పుడు అసలు వివాదానికి కారణమైన పిఎంశ్రీ పథకం గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం 2022లో పిఎం శ్రీ అంటే పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే ఓ ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 14,500 కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి వాటిని మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దటం. దీనికోసం కేంద్రం ఏకంగా 27,360 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. విద్యా ప్రమాణాలు పెంచే ఈ స్కీమ్ను తమిళనాడు ఎందుకు వద్దంటోంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పథకం కింద నిధులు పొందాలంటే రాష్ట్రాలు జాతీయ విద్యా విధానంలోని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ నిబంధనల ప్రకారం పాఠశాలల్లోని 3 భాషలను నేర్పించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న డిఎంకే సర్కార్ ఇది దొడ్డిదారిలో హిందీని మా పిల్లలపై రుద్దే ప్రయత్నమని ఆరోపిస్తూ ఈ స్కీమ్ మెమోరాండంపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తోంది. పిఎంశ్రీ పథకంపై తాము ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, కానీ తమ భాషా విధానాన్ని దెబ్బతీసే ఏ పథకాన్నైనా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్తోంది. ఈ పిఎంశ్రీ ఒప్పందంపై సంతకం చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఊరికే కూర్చోలేదు.
తమిళనాడుతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సమగ్ర శిక్షా అభియాన్ నిధులను 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిలిపివేసింది లేదా ఆలస్యం చేసింది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక తర్వాత కాలంలో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకొని పిఎంశ్రీ పథకాన్ని అమలు చేశాయి. కేరళ కూడా 2025 అక్టోబర్లో సంతకం చేసి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని హోల్డ్లో పెట్టింది. కానీ తమిళనాడు మాత్రం 5 దశాబ్దాలుగా నిలబడ్డ తన పందాను వీడటం లేదు. కేంద్రం నిధులు ఆపేసినా సరే తమ సొంత బడ్జెట్ నుంచైనా స్కూళ్లను నడుపుకుంటాం, కానీ 3 భాషల విధానాన్ని మాత్రం ఒప్పుకోమని విజయ్ సర్కార్ స్పష్టం చేస్తోంది. సో సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా కోట్లాది మంది గుండెల్లో నిలిచిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన మొదటి పెద్ద పొలిటికల్ పరీక్షలో పాస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర సెంటిమెంట్ను, తమిళ సంస్కృతిని కాపాడటంలో తానేమీ తక్కువ కాదని ఈ నిర్ణయంతో నిరూపించారు. కేంద్ర సర్కార్తో నిధుల పరంగా విభేదాలు వచ్చినప్పటికీ రాష్ట్ర లాంగ్ హెల్డ్ పాలసీలకే ఆయన కట్టుబడి ఉన్నారు. అయితే ఇక్కడ నాణానికి మరోవైపు కూడా ఉంది. స్కూళ్లలో హిందీ లేదా 3వ భాషను నేర్చుకోకపోవటం వల్ల తమిళనాడు విద్యార్థులు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో అవకాశాల పరంగా వెనుకబడిపోతారా, లేక మాతృభాషను కాపాడుకోవటం ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందా అనేది వేచి చూడాలి.